ఆకాంక్ష నెరవేర్చినందుకు టీజీఐఏఎస్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, సీతక్క, కొండా సురేఖలకు కృతజ్ఞతలు తెలిపారు. బాణాసంచా కాల్చి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీ చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నిర్మల్ జగ్గారెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించిందని, 1934 తర్వాత ఇప్పటి వరకు బీసీ కులాల లెక్కలు చేసి బీసీల ఎదుగుదలకు కృషి చేసిందన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. నిన్న జరిగిన వర్గీకరణను మరి నా పక్షాన, సంగారెడ్డి జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు. అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం. ఎస్సీ వర్గీకరణ అనేది, బీసీ కులగణన అనేది చాలా పెద్ద విషయము. దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు. ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు, ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా మరి ఈ రోజు తెలంగాణలో